సక్సెస్లు వచ్చినంత జోరుగా ఆఫర్లు రావట్లేదు. టాలీవుడ్లో ప్రస్తుతం గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ బ్యాక్ టు బ్యాక్ 4 హిట్లు ఖాతాలో వేసుకుంది ఈ అందాల భామ. భీమ్లా నాయక్, సర్, బింబిసారా, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 2 సినిమాలు ఒక బ్యానర్లో, మరో సినిమా ఇంకో బ్యానర్లో చేసింది. అయితే ప్రస్తుతం ఈమె కళ్యాణ్ రామ్తో అభిషేక్ నామా నిర్మించే పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి హోమ్లీగా ఉండి కాస్తో కూస్తో గ్లామర్ ఉన్న హీరోయిన్ కు అవకాశాలు వెతుక్కుంటూ రావాలి. అసలు సెకండ్ కూడా ఖాళీ ఉండకూడదు. కానీ సంయుక్త పరిస్థితి అలా అయితే లేదు. నిజానికి నిర్మాతలు వెంటపడాలి, రెమ్యూనరేషన్ పెంచాలి. కానీ ఇలా జరగట్లేదు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అసలు కారణం ఏంటా అని ఆరా తీస్తే నిర్మాతలు ఈమె వైపు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఎందుకు అంటే ఇప్పటికే సంయుక్తతో సినిమా తీసిన వాళ్ళు అబ్బే ఇప్పటికే చేశాం మళ్ళీనా అని పెదవి విరుస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య సంయుక్త మీనన్ టైమింగ్ అస్సలు పాటించట్లేదు. ఇది మరో కంప్లైంట్. ఫంక్షన్ అయినా మరేదైనా ఈవెంట్ అయినా గంట నుంచి 2 గంటలు ఆలస్యంగా వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ భామకి సక్సెస్ వచ్చినంత తేలిగ్గా ఆఫర్లైతే రావట్లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్.